వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. మనకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ బేస్డ్ పద్ధతిలో ఎవరైతే జాబ్ చేస్తున్నారో వారికి సంబంధించి ఇక్కడ ప్రధానంగా హైకోర్టు నుంచి రెగ్యులర్ చేయడానికి క్లియరెన్స్ అనే మార్గాలు ఏర్పడ్డాయి అంటూ క్లియర్గా ఇక్కడ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఇక ఇక్కడ వచ్చేటికి ప్రధానంగా జియో నెంబర్ 16 అనేది అమలు చేయడానికి మార్గం సుగమమైంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యాశాఖ కానివ్వండి, అన్ని డిపార్ట్మెంట్లు అనమాట ఈ యొక్క ఎవరైతే కాంట్రాక్ట్ ఉద్యోగులు అధ్యాపకులుగా పనిచేస్తున్నారో వారికి ఇక్కడ వారి పోస్ట్ అనేవి రెగ్యులర్ చేయడానికి హైకోర్టు నుంచి అయితే ఆర్డర్స్ అయితే రావడం జరిగిందనమాట. ఇక జియో నెంబర్ 16 అయితే ఇంప్లిమెంటేషన్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజెంట్ అవకాశాలు అయితే పూర్తిగా ఏర్పడ్డాయి. అదేవిధంగా రాష్ట్ర సీఎం గారు దీనికి సంబంధించి హామీ కూడా గతంలో ఇవ్వడం జరిగిందనమాట. ఇక దీనికి సంబంధించి పిటిషన్లు ఎవరైతే వేశారో వారికి 1000 రూపీస్ జరిమానా అంటూ కూడా రావడం జరిగింది. ఇక గత జీవో అమలుకు హైకోర్టు పచ్చజెండా, రిట్ కొట్టేసిన విషయం దాచడంపై ఆగ్రహం, జీవో నెంబర్ 16పై పిల్లును కొట్టేసిన ధర్మాసనం, కార్యరూపం దాల్చనున్న ప్రభుత్వ సంకల్పం, తీర్పుపై కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘాల హర్షం అంటూ కూడా క్లియర్గా రావడం జరిగింది. ఇంకా దీనికి సంబంధించి మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 2016 జీవో నెంబర్ 16ను అమలు చేయాలంటూ కూడా ఇక్కడ విషయం తెలిసిందనమాట. అదేవిధంగా దీనికి సంబంధించి 2014లో అనమాట అప్పట్లో జాయిన్ వాళ్ళు 2 years కంప్లీట్ అయిన వారికి రెగ్యులర్ చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్పుడు చెప్పడం జరిగిందనమాట. సో ఆ పిల్ని ఇక్కడ క్వశ్చన్ చేస్తూ దానికి సంబంధించి పిల్లి అయితే వేయడం జరిగిందనమాట హైకోర్టులో. దీనికి సంబంధించి ఇప్పుడు క్లియరెన్స్ ఆర్డర్స్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇక్కడ వచ్చేటికి ప్రధానంగా ఈ యొక్క ఉద్యోగులు అయితే ఎవరైతే ఉన్నారో 2 years కంప్లీట్ అయిన వారికి, అదేవిధంగా అధ్యాపకులు కానివ్వండి, అన్ని శాఖల ఉద్యోగులకి ప్రయోజనం అయితే చేకూరనుంది. ఇక్కడ ఈ యొక్క జియో నెంబర్ 16ని ఇంప్లిమెంటేషన్ చేయడం వల్ల అంటూ కూడా క్లియర్గా రావడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ షజీద్ చంద్ర, న్యాయమూర్తి జస్టిస్ తుకారాంజీల ధర్మాసనం దృష్టికి వచ్చిందంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది అప్పట్లో సంబంధించినమాట. సో ఇది ఏదేమైతే మటుకి క్రమబద్ధీకరణకు సంబంధించి కాంట్రాక్ట్ ఉద్యోగులు దీనికి సంబంధించి లైన్ క్లియర్ అంటూ క్లియర్గా మనకి రావడం జరిగినాడు. సో ఇది ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.